పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ఇటీవల సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ఆసియా కప్ లో భారత్ తమతో ఆడకపోతేనే మంచిదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భారత్ తమతో మ్యాచ్లు ఎలాగైతే బాయ్కాట్ చేసిందో ఆసియా కప్ లోనూ అలాగే చేస్తే బాగుంటుందని అన్నాడు. ఒకవేళ భారత్ ఆసియా కప్ లో తమతో మ్యాచ్లు ఆడేందుకు ముందుకొస్తే మాత్రం టీమిండియా కొట్టే చావు దెబ్బను ఊహించలేమని అన్నాడు. ఇలా జరగకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు. బాసిత్ అలీ చేసిన ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. మరోవైపు భారత అభిమానులు మాత్రం బాసిత్ అలీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. కరెక్ట్ గా చెప్పారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ విండీస్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత బాసిత్ అలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. విండీస్ తో జరిగిన చివరి వన్డేలో పాకిస్తాన్ 92 పరుగులకి ఆలౌట్ అయి 202 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమితో పాకిస్తాన్ విండీస్ కు 35 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ ను కోల్పోయింది. ఈ సందర్భంగానే ఈ ఓటమి తర్వాత బాసిత్ అలీ పాకిస్తాన్ జట్టుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలాంటి జట్టు భారత్ లాంటి పటిష్ట జట్టును ఎప్పుడు ఓడించలేదని కామెంట్ చేశాడు. యుఏఈ వేదికగా టీ20 ఫార్మేట్ లో జరిగే ఆసియా కప్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. లీగ్ దశలోని భారత్ పాకిస్తాన్ మ్యాచ్ 14వ తేదీన జరగనుంది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య మరిన్ని మ్యాచ్లు జరిగే ఆస్కారం కూడా ఉంది. సూపర్ 4 కు వెళితే అక్కడ కూడా తలపడే అవకాశం ఉంది. ఒకవేళ ఫైనల్ కు వెళ్తే ముచ్చటగా మూడోసారి తలపడే అవకాశం ఉంది. అయితే టీమిండియాతో ఎన్నిసార్లు తలపడినా కూడా ఆసియా కప్ లో తమ జట్టు గెలవలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు.